మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో దళితునిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మండల అంబేద్కర్ యువజన సంఘం సిపిఐ పార్టీ మండల అధ్యక్షులు ముల్కల రామదాస్ మేధరి దేవవరం పేర్కొన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారి బాధితులతో కలిసి మాట్లాడారు. మండలంలోని రంగపేట వద్ద గల తన పొలంలోకి మిల్కూరి మల్లేష్ అనే వ్యక్తి 20 మంది అనుచరులతో వచ్చి ట్రాక్టర్తో దౌర్జన్యంగా పంటను ధ్వంసం చేశాడని, ఈ ఘటనలో బాధితుడు అవునూరి రాజయ్య తెలిపారు. తాను ప్రశ్నించగా తనను కులం పేరుతో దూషించాడని, తనపై దాడి చేశారని చెప్పారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సిపిఐ నేత అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ దళితుల భూములను బలవంతంగా ఆక్రమించి దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలా వరకు 7 మంది గుండాలు తీసుకొచ్చి ట్రాక్టర్ పెట్టి కొడతాను. అది పొలం నాది కదా గిన్నెలు కొడతాను అని చెప్పి నేను పోయే వరకు మా తమ్ముడు నమ్మిన భూమిలో మాది 2 మంది పెట్టి నా తమ్ముడు నమ్మిన భూమిలో కొట్టే వరకు సత్యాన్ని దగ్గరికి వచ్చిండు. ఏమని మాది ఒప్పుకోనమాట, ఈ భూమి నాది కదా పట్ట నాకు పట్ట అయింది నీకెక్కడిది అప్పుడు సామాన్ చెందుతానని నన్ను చూపెడితే గురుదల కింద పడ్డా సత్యాన్ని లేకపోతే పాపం తను ఏం చేసిన సత్యాన్ని నచ్చి ఎడుదల కాడ పెట్టి ట్రాక్టర్ గుంకొని ఇంటికి వెళ్ళింది. ఏమన్నా అంతకే కాపాయిన పిల్లగాడ కాబట్టి సాగేదాన్ని ఇట్లా జరుగుతుందని మా కొడుకు ఫోన్ చేస్తే ఇట్లా జరుగుతుంది అన్నదే మా అయ్యానికి ఇట్లా సంగతి అక్కడ గొడవ తీసుకురా బొమ్మకి వెళ్ళలే మెల్లమెల్లగా వచ్చింది. అయినా నన్ను బండి మీద తీసుకుని వచ్చింది. ఎవరు దాడి చేసిన వాళ్ళు మీ మీద దాడి చేసిన వాళ్ళు మిల్కిర్ మల్లేసు దాడి చేసిండు. ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? ఎవరు ఉన్నారు? చూస్తారా? ఎవరు చూసి మన రంగపేట గ్రామ సేవలో గల అవునూరి రాజయ్య గారికి వారి సొంత వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకొని జీవించడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈరోజు ఉదయం 12 గంటల మధ్యాహ్నం ఈ మా చందారానికి చెందిన మిల్కూరు మల్లేష్ వచ్చి రాజయ్య వేసుకున్న నాటును ధ్వంసం చేసి రాజయ్యను కులం పేరుతో దూషించి పిడుగుతులు కొట్టి ఆయనను సంస్థాన్ని బెదిరించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎస్సీల మీదనే ఈ దాడులు జరుగుతానే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దాడులు జరగకుండా చేయాలంటే దీనికి కొంత అవగాహన కూడా అవసరం ఉంది. దీనికి చట్టాల మీద అవగాహన చేయాలి. ఈ గొడవలు జరగకుండా చూడాలి. కేవలం వీళ్ళ భూములు చిన్న జాతులు కాబట్టి వీళ్ళ భూములు గుంజుకొని లాభపడనే దురుద్దేశంతో వీరు చేయడం జరుగుతుంది.